నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో ఓ పోలీస్ అధికారి చేసిన వినూత్న విజ్ఞప్తి, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి. బిగ్ బాస్ హౌస్ లో దుమ్ము రేపుతా ఎస్ఐ నాగార్జున. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. నంద్యాల పట్టణంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మున్సిపల్ కమిషనర్ శేషన్ ఆకస్మిక తనిఖీలు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తం. నంద్యాల ప్రియాంక నగర్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. వాహనాలకు నిప్పు అనుమాన వ్యక్తులు, సీసీ కెమెరాలలో వారి కోసం గాలింపు చర్యలు. 2 టౌన్ సిఐ అస్రార్ భాష. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నంద్యాలలో డ్రగ్స్ వ్యతిరేకంగా గలం విప్పారు. ఎక్సైజ్ శాఖ భారీ ర్యాలీ ప్రారంభించిన రవికుమార్. నంద్యాలలో హిందూ ముస్లింలు మత సామరస్యానికి ప్రీతిగా జరుపుకునే పీర్ల పండుగ భక్తి శ్రద్ధలతో నిమజ్జన పోటెత్తిన భక్తులు. పండవచారు నెలకొంది. నంద్యాలలో ఆర్ఎంపీ వైద్యుడు కుటుంబం కోట్ల రూపాయల అప్పులు చేసి పరార్, బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పంటల ఎంపికలో ఆలస్యమవుతున్న జాగ్రత్తగా వ్యవహరించాలి. శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి. నంద్యాల జిల్లాలో ఓ పోలీస్ అధికారి చేసిన వినూత్న విజ్ఞప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి, బిగ్ బాస్ హౌస్ లో దుమ్ము రేపుతా అంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కడప జిల్లాకు చెందిన నాగార్జున రెడ్డి గతంలో మహానంది, నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి ప్రస్తుతం గడివేములలో ఎస్ఐగా సేవలు అందిస్తున్నారు. అయితే పోలీస్ విధులతో పాటు ఆయనకు బిగ్ బాస్ షో పై ప్రత్యేక ఆసక్తి ఉందని తెలిసిందే. సీజన్ 1 నుంచి 9 వరకు అన్ని ఎపిసోడ్లను వీక్షించిన తాను కూడా బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనాలని కోరుకుంటున్నానని నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ టీమ్ ను ట్యాగ్ చేస్తూ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నాగార్జున రెడ్డి అభ్యర్థనపై బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తంగా ఈ సంఘటన నంద్యాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా స్టార్ మా యాజమాన్యానికి, బిగ్ బాస్ యాజమాన్యానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీ నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. ముందుగా ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సెలబ్రిటీలకే కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ ను తయారు చేసి ప్రజల ముంగిట ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభని ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయము. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్
సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించడం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి ధైర్యంతో, ఓర్పుతో, తెలివితో అధిగమించి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ అవకాశం నాకు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకొని అలాగే స్టార్మా, బిగ్ బాస్ వారి యొక్క మన్ననలను పొంది నా యొక్క నిజమైన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. త్వరలో మీ హౌస్ లో కలుద్దాం. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నంద్యాలలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. చైతన్య కళాభారతి, ఇండియన్ రెడ్ క్రాస్, స్టార్ యూత్ అసోసియేషన్, హర్ సెల్ఫ్ సొసైటీ, ఏపీ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛంద సంస్థల ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల GM&HO కార్యాలయం నుంచి స్థానిక సాయిబాబా నగర్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. మంచి వాతావరణం మందుకో ఏమనాలి, మత్తు పానీయాలు మానాలి. నమస్కారము. ఈరోజు మనకు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే బానిసగా మారిపోతున్న సమాజాన్ని, అంటే మత్తు పానీయాలకు బానిసగా మారిపోతున్న సమాజాన్ని మార్చడానికి మనము ఈరోజు అంటే ఎంతో బహుత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అది మన అదృష్టం అనుకుంటాను. ప్రతి మనిషి అంటే చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు కూడా ఈ మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. ముఖ్యంగా కాలేజీ పిల్లలు, అలాగే పేదరికంలో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదేదో ఫ్యాషన్ అని పిల్లలు, మాకు కష్టాలున్నాయి, బాధలున్నాయి కాబట్టి మా బాధలు మర్చిపోవాలని తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఈ మత్తు పదార్థాలకు బానిసలు అవుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం 10 నిమిషాల సంతోషం కోసం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది దాంట్లో మనము అవేర్నెస్ తీసుకురావాలా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఈ సమాజాన్ని చాలా ముందుకు నడిపిస్తూ ఈ మత్తు పదార్థము అనేదే తెలియకుండా పోవాలని మా చైతన్య కళాభారతి తరపున, అలాగే వివిధ NGOs వాళ్ళ తరపున మేము అందరినీ కోరుకుంటున్నాం. కానీ కేవలం సంతోషం అనే పదం 2 నిమిషాలే ఉంటుంది, కానీ దాని ద్వారా జీవితాలను నాశనం చేసుకుంటున్నాము. కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలా. కేవలం ఒక ర్యాలీతో, ఒక మీటింగ్లతో కాదు, అన్ని కార్యక్రమాల కన్నా ఇంతకుముందు సంజయ్ గాంధీ గారు ఫ్యామిలీ ప్లానింగ్ ఏం చేశాడు, పరిగెత్తి అందరిని లాక్కొని వచ్చి ఆపరేషన్ చేపిస్తున్నాడు. ఆయన చేపించిన ఆ కార్యక్రమాన్ని ఒకప్పుడు విమర్శించిన వాళ్ళు ఈ రోజు ఆ రోజు లెక్క ఆపరేషన్ చేయించకుండా ఇంకా ఉంటే ఇంకా ఎంత జనాభా పెరగదు. అంటే జనాభా పెరిగే కొద్దీ పేదరికం పెరిగిపోతుంది. కాబట్టి మనం కూడా ఇప్పుడు నెల్లూరులో ఈ మత్తు పదార్థం మీద వ్యతిరేకంగా పోరాటం చేసినారు. అది ఒక్కరితోనే ఎవరమైనా కానీ ఈ చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయేటప్పుడు ముందుగా ఒక్కరు అడుగేసినారనుకోండి, వాళ్ళతో పాటు అందరం అడుగేస్తాం. కాబట్టి మనమందరము ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాము, డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు, డ్రగ్స్ వద్దు, పానీయానికి వ్యతిరేకం, మత్తు పానీయాలకి వ్యతిరేకం. మన డ్రగ్స్ కు సంబంధించిన వ్యతిరేక దినోత్సవాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వంతో సమాంతరంగా చేయడం చాలా సమాజానికి ఉపయోగకరం. ముఖ్యంగా ప్రభుత్వానికి మా విన్నపం ఏమంటే, ఈరోజు డ్రగ్స్కు కానీ మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎవరన్నా పోరాడితే వారికి ముఖ్యంగా ప్రభుత్వం రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మనం గమనిస్తే
పెంచలే అనే ఒక అతను కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున డ్రగ్స్కు వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేస్తే ఈ మాఫియా ఏదైతే ఉందో ఈ మాఫియా వాళ్ళు ఆయన్ను చంపడం కూడా అత్యంత హేనీయంగా చంపడం కూడా మనం గమనించాం. అంటే ఎవరైనా సరే సమాజంలో ఈ అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఈ విధంగా చేస్తే మిగతా వారు ఏ విధంగా స్పందిస్తారు? కాబట్టి ఖచ్చితంగా ముందు వారికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాల్లో ఏజెన్సీ ఏరియాల్లో మనకు గంజాయి పండించడం కూడా మనం చూస్తున్నాం. వారికి కూడా ప్రత్యామ్నాయ మనకు ఆదాయ మార్గాన్ని ప్రభుత్వం చూపించాలి. ఈ రవాణాను తర్వాత వినియోగదారులను కూడా ఎక్కువగా మనం గమనించినట్లయితే విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాఠశాలలు, యూనివర్సిటీల్లో వీటి యొక్క ప్రభావం యువత మీద ఎక్కువగా ఉంది. ఎక్కువగా బిస్కెట్లు, చాక్లెట్లు, ఈవెన్ ట్యాబ్లెట్ల రూపంలో కూడా ఈరోజు ఈ డ్రగ్స్ను గంజాయిని కూడా అమ్మడం మనం చూస్తున్నాం. ఈ విధంగా ఉంటే మనం ఖచ్చితంగా సమాజంలో యువత ఏదైతే చెడుదారి పడితే వారికే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలను కూడా మనం తుట్లు పొడిచినట్లయితే అది సమాజానికి కూడా ఇది మంచి పరిణామం కాదు. కాబట్టి భవిష్యత్తులో వీటన్నిటినీ ఈ విధమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను, యువతను ముఖ్యంగా చైతన్యపరుస్తూ మంచి సమాజాన్ని నిర్మించడంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సచివాలయాల్లో జరుగుతున్న సర్వే పనితీరును స్వయంగా పరిశీలించిన ఆయన ఎక్కడైనా నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా వీఎల్ఓలు సచివాలయ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఓటర్ జాబితా సర్వే అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. పని విషయంలో అలసత్వం అస్సలు సహించడం, ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామంటూ గట్టిగా హెచ్చరించారు. నంద్యాలలో జరుగుతున్న ఈ తనిఖీలు ఓటర్ జాబితా ప్రక్రియను పారదర్శకంగా ఖచ్చితంగా నిర్వహించాలనే అధికారుల సంకల్పాన్ని స్పష్టం చూపిస్తున్నాయి. మరేంటి కడతా వాళ్ళు ఎందుకు వస్తారు? వేర్ ఇస్ నీడ్, వేర్ ఇస్ నీడ్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓలు అందిస్తున్నారు టౌన్లో. ఈరోజు స్పెషల్ క్యాంపెయిన్ డే పెట్టారు జిల్లా కలెక్టర్ గారు. దానిలో భాగంగా ఈరోజు వివిధ వార్డులలో బిఎల్ఓలు ఏ విధంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు అంటే సంగతిని గమనించి వస్తున్నాం. ఈ విషయంలో అందరికీ విజ్ఞప్తి, మా బిఎల్ఓలు మీ ఇళ్ళ వద్దకు వస్తారు, వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఇచ్చినాక మీరు దాన్ని తీసుకొని ఆ పేజీకి వెనుక భాగాన దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అటువంటి ఇన్స్ట్రక్షన్స్ తెలుగులో చక్కగా రాసి ఉన్నాయి. దయచేసి వాటిని అన్నిటి కూడా ఒకసారి చదువుకోండి. ఇంకా ఏమైనా మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే కనుక మా బిఎల్ఓనే అడగండి, మా బిఎల్ఓనే ఫిల్ చేసి ఇస్తారు. మీకు అది చక్కగా ఫిల్ చేసి ఫామ్ తిరిగి ఇవ్వండి. మళ్ళీ మీరు ఫామ్ తిరిగి ఇవ్వడానికి బిఎల్ఓల దగ్గరికి రావద్దు, బిఎల్ఓలే వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే కనుక బిఎల్ఓలు కాల్ చేయండి, వాళ్ళు వచ్చి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఫామ్ చక్కగా ఫిల్ చేసి పట్టుకెళ్ళిపోయి డిజిటైజేషన్ చేస్తారు. అందరికీ ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే మేము ఇచ్చినటువంటి ఫామ్ ఏదైతే ఉందో ఫామ్ ఖచ్చితంగా మీరు తిరిగి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఆ ఫామ్ను మేము డిజిటైజ్ చేయాలి, చేస్తేనే మీరు అక్కడ ఓటర్గా ఎన్రోల్ అవుతారు. అదర్వైజ్ ఎన్రోల్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని చెప్పి ప్రతి ఓటర్ను కోరుతున్నాం. ఒకవేళ మేము
ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేని పక్షంలో ఉంటాయి. ఎందుకంటే మా దగ్గర లిస్ట్లో మీ నేమ్ వచ్చిండదు. అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ సపరేట్గా చేయడం జరుగుతుంది. అంటే మీరు ఓటరే కానీ వివిధ కారణాల వల్ల ఎన్రోల్ అవ్వలేదు, ఎలిజిబిలిటీ ఉంది కానీ వివిధ కారణాల వల్ల ఓటర్ ఎన్రోల్ అవ్వలేకపోయి ఉండొచ్చు. అలాంటి వారందరికీ కూడా మళ్ళీ సమాచారం సేకరించి చేస్తారు. నంద్యాల పట్టణంలోని ప్రియాంక నగర్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. ఇంటి ముందు పార్క్ చేసిన మోటార్ వాహనాలకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడి కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలో ఉన్న నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న వారు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న 2 టౌన్ సిఐ అస్రార్ భాషా సంఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన వాహనాలను పరిశీలించారు. ఘటనపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఎందుకు వాహనాలను తగలబెట్టారు, వ్యక్తిగత వైరం లేదా ఇతర కారణాలున్నాయా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన నంద్యాలలో తీవ్ర కలకలం రేపింది. ఇక రాత్రి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నంద్యాలలో డ్రగ్స్ వ్యతిరేకంగా గలం విప్పారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి చామకల్వ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నషాముక్త భారత్ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు, దేశ భద్రతకు కూడా ముప్పుగా మారుతోందని ఆయన హెచ్చరించారు. మత్తు పదార్థాల కొనుగోలుకు వెళ్తున్న డబ్బు ఉగ్రవాద సంస్థలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంచుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన ఈ కార్యక్రమం డ్రగ్స్ వ్యతిరేక పోరాటానికి బలమైన సందేశాన్ని అందించింది. కేవలం చదువుతో సరిపెట్టొద్దు. మీరు దయచేసి మీరు ఏ పని మీద మనం దృష్టి పెట్టలేము, మనకి మంచి మార్పులు రావు, మరియు సమాజం కుళ్ళిపోతుంది. మన తోటివాడేమో అభివృద్ధి చెందుతూ శక్తి స్వరూపం మరియు సహజ దేశాభివృద్ధిలో యువత శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మాదక ద్రవ్య రహిత భారత్ ఉద్యమంలో చేరటం చాలా ముఖ్యం. దేశం విసిరిన ఈ సవాలును నేను స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ పేరుతో ఏకమై కేవలం సమాజం, కుటుంబం, స్నేహితులే కాకుండా మనము మాదక ద్రవ్య
రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ర్యాలీని మరియు యొక్క ప్రతిజ్ఞని తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో ఈ మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల పెహల్గాంలో జరిగినటువంటి దాడులకి మనమే డబ్బులు ఇవ్వటం జరిగింది. మరియు ముద్రా పోర్ట్లో వచ్చినటువంటి 3,000 కిలోల హెరాయిన్కి మనమే డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. ఇది మన భారతదేశాన్ని, మన భారత యువకుల్ని నిర్వీర్యం చేస్తూ మిలిటరీల్లో చేరకుండా మరియు యువశక్తిని నిర్వీర్యం చేసి మన యొక్క ప్రజ్ఞా పాఠవాల్ని దెబ్బతీయాలనేటటువంటి ఇంటర్నేషనల్ టెర్రరిజంల యొక్క ఒక కారణం వల్ల మన యొక్క యువతని పాడు చేయాలని చూస్తున్నారు. ఇది మనం మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ సమాజంలో ఉన్నటువంటి మన యువత మీద, ప్రతి పౌరుడి మీద, ప్రతి ఉద్యోగి మీద, అందరి మీద కూడా ఉన్నటువంటిది. ఇది కేవలం ఒక్కళ్ళు చేసేటటువంటి వ్యక్తి కాదు. ఇది అందరూ కూడా కలిసికట్టుగా చేస్తుంటేనే ఇది సాధ్యమవుతుంది. దీనికోసం మనం అందరం పోరాడదాం, కలిసికట్టుగా ఉందాం. ఎవరైనా కనుక ఈ విధంగా మాదక ద్రవ్యాలు తీసుకున్నటువంటి వాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దడానికి రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి శిక్ష అనేటటువంటిది లేదు. కానీ 64A సెక్షన్ ప్రకారంగా, NDPS యాక్ట్ ప్రకారంగా వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ యొక్క వ్యసన విముక్తులుగా తీర్చిదిద్దితేనే వాళ్ళకి యొక్క ఇమ్యూనిటీ అనేటటువంటిది దొరుకుతుంది. వాళ్ళకి శిక్ష లేకుండా ఉండటం జరుగుతుంది. దీంట్లో 20 సంవత్సరాల పాటు శిక్ష ఉండటం అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటిది. అందువల్ల ఎవరు కూడా తీసుకోకుండా ఉండాలని చెప్పి నా దేశ యువతని మరియు పౌరుల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. నమస్కారం. హిందూ ముస్లింలు మత సామరస్యాన్ని ప్రీతిగా జరుపుకునే పీర్ల పండుగ నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో శుక్రవారం నిర్వహించారు. మొహరం పండుగను పురస్కరించుకుని పట్టణంలో గత వారం రోజులుగా నిర్వహించుకుంటున్న పీర్ల ఉత్సవాలు నంద్యాల పట్టణంలో పీర్ల ఊరేగింపు ఉత్సవాలని భక్తులు పూలదండలు, టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కుందు నది వద్ద పీర్లను నిమజ్జనం చేశారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
నంద్యాల పట్టణంలో భారీ ఆర్థిక మోసం కలకలం రేపుతోంది. విశ్వనగర్ ప్రాంతానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు కుటుంబం కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్కసారిగా ఇంటికి తాళాలు వేసి అదృశ్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో డబ్బులు ఇచ్చిన వారు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. గత 20 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో నివసిస్తూ ప్రజలకు ప్రథమ చికిత్స అందిస్తూ మంచి పేరు సంపాదించిన ఆర్ఎంపీ వైద్యుడు నాగేశ్వరరావు కుటుంబం ఈ వివాదంలో చిక్కుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే నాగేశ్వరరావు కుమారుడు సాయి కళ్యాణ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ త్వరగా ధనవంతుడు కావాలనే ఆశతో పెట్టుబడుల పేరుతో తన పరిచయ వర్గాలకు ఆఫర్లు ఇచ్చినట్లు సమాచారం. 10 లక్షలు పెడితే 10 రోజుల్లో 20 లక్షలు వస్తాయంటూ ఆకర్షణీయమైన హామీలు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన నంద్యాల పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందనే ఆశతో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నమస్కారం, నా పేరు సాయి కృష్ణ. విశ్వనగర్లో ఉంటాను. నేను యాక్చువల్గా దాదాపుగా వాస్తవాన్ని జాబ్ పరంగా నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాను. సో నాకు దేశపోగు సాయి కళ్యాణ్ అనే అబ్బాయి తెలిసిన వ్యక్తి మా ఏరియాలో ఉంటాడు. జాబ్ పరంగా అబ్బాయి జెప్టోలో వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్ నుంచే. సో ఆ అబ్బాయి ఒక బిజినెస్ అప్రోచ్ పరంగా నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ విషయం పరంగానే నాతో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను జాబ్ పరంగా. సో నాతో పాటుగా చాలామంది ఇంతకుముందు ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో నాకు అప్రోచ్ అయినప్పుడు కూడా తెలిసిన వాళ్ళు మేము కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. సో మీకు భాగస్వామ్యం తరపున నాకు ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ కావాలని నన్ను నమ్మబలికిచ్చి నా ద్వారా లోన్ నుంచి అమౌంట్ తీపిచ్చి దాదాపుగా 15 లక్షలు వివిధ రకాల ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి కూడా యాప్స్ నుంచి లోన్స్ తీపిచ్చి అండ్ బ్యాంక్స్ నుంచి కూడా తీపిచ్చి 15 లక్షల దగ్గర తీసుకున్నాడు. అండ్ దాదాపు తీసుకున్న తర్వాత ప్రస్తుతానికి ఒక 7-8 ఈఎంఐస్ వరకు పే చేశాడు. అండ్ రిమైనింగ్ అమౌంట్ 15 లక్షల దాకా 16 లక్షల దాకా పెండింగ్ అమౌంట్ ఉంది. సడన్గా నాకు ఒక వారం క్రితం తెలిసిన విషయం ఏమనగా అతను సడన్గా ఐపీ అనేది పెట్టేసి పరారైనట్టుగా నాకు విషయం తెలిసింది. నాకు వాస్తవంగా తెలియదు. సో అందువల్ల నేను ఒకసారి ఎంక్వైరీ కోసం చెప్పి ఇక్కడికి వస్తే ఇంటి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఇంటికి తాళాలు వేయడం జరిగింది అండ్ వాళ్ళ అందుబాటులో కూడా లేరడం జరిగింది. సో విషయం తెలుసుకొని నాకేం చేయాలో తెలియక ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏరియాలో ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళని సంప్రదించి నాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో వాళ్ళకి నా కంప్లైంట్ విన్నవించుకున్న విషయం పరంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. సో తద్వారా నేను పోలీసులకి విన్నవించుకున్న విషయము దీన్ని సుమోటోగా తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ సో నా కంప్లైంట్ తీసుకొని ఫార్మల్గా ప్రాసెస్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. సో దేశపోగు సాయి కళ్యాణ్ అనే వ్యక్తి తెలియకపోవచ్చు, కానీ అతని ఫాదరు నంద్యాలలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ అనేటువంటి దేశపోగు నాగేశ్వరరావు గారు వాళ్ళ కుమారుడు అబ్బాయి. సో తెలిసిన వ్యక్తి అని మేము ఇట్లా ఇన్వెస్ట్ చేయడం వల్ల చివరికి మేము మోసపోయామనేది కూడా నాకు అర్థం కావట్లేదు. సో దాని విషయంగానే నేను కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. సో ఫర్దర్గా ఒకసారి నేను ఏమైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫార్మల్ ఫాలోఅప్ చేసుకోవాలి. ఏమైనా విషయం తెలిసేనాక దయచేసి సహకరించండి. థ్యాంక్ యూ. నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి రైతులకు కీలక సూచనలు చేశారు.
వర్షాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పంటల ఎంపికతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తూ పరిస్థితులకు అనుగుణంగా సాగు మార్పులు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం అత్యంత అవసరమని ఆమె తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో కొర్రలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు సాగు చేయడం ద్వారా నీటి కొరతను తట్టుకుని మంచి దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే పప్పు ధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ కాల పరిమితి కలిగిన పెసరు, మినుము, కంది పంటలను అంతర పంటలుగా వేసుకోవటం వల్ల భూసారం పెరగడంతో పాటు రైతులు నష్టాల నుంచి బయటపడవచ్చని వివరించారు. మొత్తంగా వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే నష్టాలను తగ్గించుకుని లాభాలు పొందవచ్చని జయలక్ష్మి సూచించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల వారు నంద్యాల మరియు కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ఏ ఏ పంటలు సాగు చేయవచ్చు అనే దాని మీద పంటల ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకు ఎల్ నినోను ఫోర్కాస్ట్ చేస్తున్నారు. అంటే వర్షాలు ఆలస్యం కావచ్చు లేదా వర్షాలు తక్కువగా కురవచ్చు ఎల్ నినో ప్రభావం వల్ల అని చెబుతున్నారు. కాబట్టి మనము ఒకవేళ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యమైతే ఏ ఏ పంటలు సాగు చేసుకోవచ్చు, దానికి సూట్ అయ్యే వివిధ పంటలలో వివిధ రకాలు ఏమి అని పంటల ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు మాన్సూన్ అంటే వర్షము 4 వారాలు ఆలస్యమయ్యి జూలై 2nd వీక్ దాకా పడకపోతే అప్పుడు సాగు చేసుకోవాల్సిన పంటలు మన జిల్లాలలో వేరుశెనగ లేదా వేరుశెనగ కందితో కలిపి విత్తుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు లేదా కంది లేదా ఆముదము ప్లస్ కంది, జొన్న లేదా బాజ్రా ప్లస్ కంది లేదా వేరుశెనగ, కొర్ర పంట మరియు కంది ఈ పంటలు సాగు చేసుకోవాలని సిఫారసు చేస్తూ ఉన్నాము. అలాగే జూలై చివరి వారం వరకు కూడా వర్షాలు పడకపోతే మనము ఈ పంటలే రికమెండ్ చేస్తున్నాం. అంటే వేరుశెనగ కానీ వేరుశెనగ కందితో కలిపి కానీ, ప్రొద్దుతిరుగుడు, కంది, ఆముదము లేదా ఆముదము కంది కలిపి విత్తుకోవడము, లేదా జొన్న, బాజ్రా పంట కానీ బాజ్రా కంది కలిపి లేదా బాజ్రా వేరుశెనగ కలిపి కానీ 3 కలిపి కానీ విత్తుకోమని. తర్వాత కొర్ర లేదా కంది పంటలు ఇవి ఈ ఖరీఫ్ సీజన్లో సాగుకు అనుకూలమైనవి. ఎల్ నినో ప్రభావం ఉన్నా కూడా ఈ పంటలు సాగు చేసుకోవచ్చు అని జూలై ఆఖరి వరకు మేము సిఫారసు చేస్తున్నాము. ముఖ్యంగా వివిధ రకాలకు వచ్చినట్లయితే మనము వేరుశెనగలో అయితే విశిష్ట, కదిరి 9, కదిరి 6, కదిరి లేపాక్షి, హిమాని అనే రకాలను సిఫారసు చేస్తున్నాము. కందిలో పిఆర్జీ 176, ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 133 అనే రకాలు సిఫారసు చేస్తున్నాము. ఆముదంలో ICH 5, ICH 66, GCH 4, GCH 8, DCH 107, DCH 175 రకాలను సిఫారసు చేస్తున్నాము. జొన్నలో NTJ 4, NTJ 5, N13, N15 రకాలు. బాజ్రాలో అయితే అనంతపురం జిల్లాకు ABB 04, APHB 126 రకాలు. కొర్రలో మనకు చాలా రకాలు RRS నంద్యాల తయారు చేసింది. గరుడ, సూర్యనంది, మహానంది, SIA 3156, రేనాడు ఈ రకాలు. వీటి విత్తనాలు కూడా మనకు RRS నంద్యాలలో లభిస్తున్నాయి, కొర్ర విత్తనాలు. అలాగే సన్ఫ్లవర్లో అయితే మనము మీడియం డ్యూరేషన్ ప్రైవేట్ హైబ్రిడ్స్ అంటే మధ్యకాలపు కలిగిన ప్రైవేట్ హైబ్రిడ్స్ను సాగు చేసుకోమని, కాటన్లో పాపులర్ బీటీ కాటన్ హైబ్రిడ్స్ను సాగు చేసుకోమని సిఫారసు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వేరుశెనగ విత్తనాలు మనకు ARS కదిరి, ARS అనంతపురము, RARS తిరుపతిలో లభిస్తున్నాయి. కంది విత్తనాలు RARS లామ్, KVK రెడ్డిపల్లి, KVT యాగంటిపల్లి, అగ్రికల్చరల్ కాలేజ్ మహానందిలో లభిస్తున్నాయి. క్యాస్టర్ విత్తనాలు IIOR హైదరాబాద్ వాళ్ళు, జొన్న విత్తనాలు RRS నంద్యాలలో, బాజ్రా విత్తనాలు ARS అనంతపురంలో, కొర్ర విత్తనాలు RARS నంద్యాలలో మనకు లభిస్తున్నాయి. కాబట్టి అవసరాన్ని బట్టి మీరు వివిధ సంస్థల నుండి విత్తనాన్ని సేకరించుకొని ఈ పంటల యొక్క రకాలను ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసుకోవచ్చు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో ఓ పోలీస్ అధికారి చేసిన వినూత్న విజ్ఞప్తి ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి. బిగ్ బాస్ హౌస్ లో దుమ్ము రేపుతా ఎస్ఐ నాగార్జున. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. నంద్యాల పట్టణంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మున్సిపల్ కమిషనర్ శేషన్ ఆకస్మిక తనిఖీలు. సచివాలయ సిబ్బందిని అప్రమత్తం. నంద్యాల ప్రియాంక నగర్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. వాహనాలకు నిప్పు అనుమాన వ్యక్తులు. సీసీ కెమెరాలలో వారి కోసం గాలింపు చర్యలు. టూ టౌన్ సిఐ అస్రార్ భాషా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నంద్యాలలో డ్రగ్స్ వ్యతిరేకంగా గలం విప్పారు. ఎక్సైజ్ శాఖ భారీ ర్యాలీ ప్రారంభించిన రవికుమార్. నంద్యాలలో హిందూ ముస్లింలు మత సామరస్యానికి ప్రీతిగా జరుపుకునే పీర్ల పండుగ భక్తి శ్రద్ధలతో నిమజ్జన పోటెత్తిన భక్తులు. పండవచారు నెలకొంది. నంద్యాలలో ఆర్ఎంపీ వైద్యుడు కుటుంబం కోట్ల రూపాయల అప్పులు చేసి పరార్. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పంటల ఎంపికలో ఆలస్యమవుతున్న జాగ్రత్తగా వ్యవహరించాలి. శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.